హనుమ కోట ద్వారాల వంక చూడకుండా ప్రాకారం మీద నుండి దిగుతూ శత్రువు శిరస్సు మీద పెట్టినట్టు ఎడమకాలు ముందు పెట్టాడు. లంకానగరం లోపలి భాగం కనపడసాగింది. బంగారు శోభలీన పెద్ద పెద్ద భవనాల ముందు ఉండే రంగురంగుల పూల తోటలోని శోభలీన రాజవీధులలో సాగుతున్నాడు హనుమ. కాలి అందెల చప్పుళ్ళు, మువ్వల వడ్డాణాల ధ్వనులు, అప్సరసల అందాన్ని అపహరించే రమణీమణులు తార, మంద, మాధ్యమ స్థాయి భేదాలతో మధురంగా గానం చేస్తున్నారు. ఒక్కో భవనం నుండి ఒక్కో భవనానికి సాగుతున్నాడు హనుమ. సింహగర్జనలతో జబ్బలు చరుచుకుంటున్న వీరులు, స్వర సంపన్నులై మంత్రపాఠం చేసే వేదవేత్తలు, రావణ స్తోత్రాలు వినిపించే జనులు, రాజవీధుల నిండా ఆయుధదారులైన రాక్షస వీరులు, యజ్ఞ దీక్షితులు, జటాజూటదారులు, ముండిత శిరస్కులు, దర్భాయుధదారులు, ఏకాక్షులు, ఏకకర్ణులు, లంబోదరులు, భీకరకాయలు, అనేక రకాలైన వారు రాజవీధులలో కలియ తిరుగుతున్నారు. చీకటి తొలగి కాంతి వెళ్లి విరిసింది. వెన్నెలను విరజిమ్ముతున్న చంద్రుడు రాతి బండనెక్కిన మృగేంద్రుని వలె, వెండి పంజరంలో హంస వలె ఉన్నాడు. ప్రయాణ యోగ్యమైన రథాలు, అశ్వాలు, ఏనుగులు, వాటిని తోలే మదిరాపానమత్తులు యథేచ్ఛగా విహారం చేస్తున్నారు. అవన్నీ చూస్తూ ముందుకు సాగుతున్నాడు హనుమ జగన్మాత సీతమ్మ జాడ కోసం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు జై హనుమాన్ అని కామెంట్ చేయండి.